నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ప్రజెంట్ అందరూ మంచి మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటారు. సో ఐటీ పరంగా గ్రోత్ ఉంది కాబట్టి మంచి మంచి సాలరీస్ వస్తున్నాయి కాబట్టి ఇండివిజువల్గా మంచి విల్లాలో ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో విల్లాస్ వల్ల మనకి ఏదైనా లాభం ఉందా? ఎక్కడ తీసుకుంటే విల్లా బెటర్? ఎక్కడ మనకి తక్కువకు వస్తుంది? ఫ్యూచర్లో పెరిగి మనకి లాభం తెచ్చిపెట్టే ప్లేసెస్ ఏమున్నాయి? హైదరాబాద్ సరౌండింగ్స్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తీసుకున్నాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. విల్లా చాలా మంది ఒక పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత కోరుకునేది ఇదే, ఒక మంచి విల్లా కొనుక్కోవాలి, అందులో ఉండాలి. బట్ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ విల్లాస్ మనకి బెస్ట్ అంటారు కొనుక్కోవడానికి? అండ్ కొనుక్కున్న తర్వాత కూడా మనకి ఫ్యూచర్లో గ్రోత్ ఉండేవి ఏమున్నాయి? ఇప్పుడు విల్లా అన్న పదం ఉంది చూసారా, అది డిరైవ్డ్ ఫ్రమ్ విలాసము. తెలుగులో విలాసవంతమైన జీవితం అంటే ఏంటి? లగ్జూరియస్ లైఫ్. దానిలో నుంచి వచ్చింది విల్లా అంటే. కాబట్టి విల్లా అనగానే ఫస్ట్ ప్రైమరీగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది అందరిది అందుబాటులో ఉండేటువంటి ఐటమ్ కాదు. ఇది ఒక లగ్జరీ కమ్యూనిటీ. ఇది ఒక హై ఎండ్ పీపుల్కి, ఒక క్రీమ్ ఆఫ్ ది సొసైటీకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, విల్లా అనగానే ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్ ఉంటే విల్లాని. అలా కాదు. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ విలాసవంతమైన జీవితంలో అంటే అంత లగ్జరియస్గా ఉండేలాగా, అంటే ప్రైవేట్ పూల్, మనకే సెల్ఫ్ ప్రైవేట్ పూల్ ఉంటూ, లేకపోతే మినిమం చుట్టూ ల్యాండ్ ఉండి, మనకి ఊళ్ళలో మీరు చూస్తే చక్కగా కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, దానిమ్మ చెట్లు ఇలా పెట్టుకుని ఉంటారు ఊళ్ళలో. అక్కడే మన చుట్టూ అవన్నీ పడుతూ ఉంటాయి. అవి కోసుకుని తింటూ ఉంటారు. దే ఫీల్ వెరీ హ్యాపీ. సపోటాలు మీరు ఊళ్ళలో చూసుంటారు. చాలా అంటే అదొక డిలైట్ అనమాట, అదొక హ్యాపీనెస్ అనమాట. మన ఇంట్లోనే పండింది అని అంటే అదొక హ్యాపీనెస్. టేస్ట్ కూడా వేరే ఉంటుంది, అది అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఓకే, ఆ విధంగా విల్లాలో పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా మనకి హైదరాబాద్లో 300 నుంచి అబోవ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలా ఉన్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు తుక్కు కూడా ఉంది. తుక్కు కూడా అంటే శంషాబాద్ నుంచి హార్డ్లీ అరౌండ్ 10 to 15 కిలోమీటర్స్ లోపల ఉన్నాయి అనమాట. తుక్కు కూడా దగ్గర మనకి కంప్లీట్ అయిన ప్రాజెక్ట్లో కూడా రిద్ధి విల్లాస్ అని చెప్పి ఉంది. రిద్ధి లక్ష్మణ్ విల్లాస్ ఆయన కట్టించినటువంటి అవి రెడీ టు మూవ్. వాటిలో కూడా ఆయన తక్కువ రేటుకి ఇవ్వడానికి, అంటే రీజనబుల్ రేట్ ఇవ్వడానికి, తక్కువ ఉంటే ఎవరు నష్టానికి ఇవ్వరు కదా, రీజనబుల్ రేట్ ఇవ్వడానికి ఆయన కానీ, లేకపోతే మన కందుకూరులో ఈ ఎస్క్యూ టౌన్ వాళ్ళు కానీ టౌన్షిప్ కడతారు. వాళ్ళు అపార్ట్మెంట్స్ 35 లక్షల కింద మనం చెప్పుకున్నాం. అక్కడే వాళ్ళు విల్లాస్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ విధంగా అవి కూడా అందుబాటులో ఉన్నాయి. అలా ప్రాజెక్ట్స్ చాలా మటుకు శ్రీశైలం హైవే మీద అన్నీ కూడా ఫారెస్ట్ ఏరియా. అది శ్రీశైలంకి వెళ్ళే దారి కాబట్టి శ్రీశైలం ఏరియా ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఇప్పటికీ కూడా కన్జర్వేషన్ జోన్ కూడా ఉంది అక్కడంతా గ్రీన్ బెల్ట్ ఎక్కువ, అస్సలు పొల్యూషన్ ఉండదు. అండ్ వాటర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే వాటర్ ప్రాబ్లం కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం లేనటువంటి ఏరియా. అలాంటి ఏరియా ఆ శ్రీశైలం హైవే. ఇటువైపు శంకరపల్లికి వెళితే, అంటే మనం ఇందాక నియోపోలిస్ మోకిలా గురించి ఒక వీడియోలో మాట్లాడుతాం. దాన్ని దాటిన తర్వాత శంకరపల్లి ఉంటుంది. శంకరపల్లి పెద్దగా అక్కడి నుంచి 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్. అక్కడ మనకి బ్యూటిఫుల్ విల్లాస్, అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న విల్లాస్. మన పిఆర్ఆర్ అని చెప్పి రాజుగారు ఒక కట్టిస్తున్నాడు. మంచి టేస్ట్లు. మీకు ఒక్కొక్క బిల్డర్ టేస్ట్ అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ బట్టి కూడా వస్తూ ఉంటుంది. మనకి భీమవరం అది వెళ్ళారు తెలియదు నాకు. భీమవరంలో చాలా చక్కటి హౌసెస్ ఉంటాయి. రాజు వాళ్ళ టేస్ట్ వేరు. అలా కట్టిస్తున్నటువంటివి అవి కూడా చాలా రీజనబుల్ రేట్లు వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అక్కడ మనం పెట్టుబడి పెట్టుకుంటే, ఇటు సౌత్ సైడ్ తుక్కుగూడ, కందుకూరు ఇటువైపు పెట్టుకున్నా, మహేశ్వరం అటువైపు పెట్టుకున్నా, ఇటువైపు శంకరపల్లి చుట్టుపక్కల పెట్టుకున్నా, లేదా నవాబ్పేట దగ్గర పెట్టుకున్నా, మనం అక్కడంతా కూడా ఫస్ట్ థింగ్ మనం హ్యాపీగా ఉండటానికి బాగుంటుంది. ఫస్ట్ థింగ్ నేచర్కి దగ్గరగా ఉండటానికి బాగుంటుంది. సెకండ్ థింగ్ ఇంకా ఏంటంటే, మనకి కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ, కంప్లీట్గా మనకి ఏ రకమైన నాయిస్ కానీ, మనకందరం చూస్తున్నాం చిన్న చిన్న వయసులోనే ఎయిర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాయి హైదరాబాద్. పొల్యూషన్ అంత హై లెవెల్లో ఉంది. అలాంటిది ఏరియాస్లో అలాంటివి ఏం లేవు కాబట్టి అలాంటి ప్రిఫరెన్స్, అలాంటి వాటికి చాలా ప్రిఫరెన్స్ ఉంది. అలాంటి వాటికి చాలా మంది వస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ 40th ఫ్లోర్
50th ఫ్లోర్ ఆకాశాన్ని అందుకునే అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. వస్తున్నాయి. వాటికంటే వీటిని ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది. అది మీరు అడిగినందుకు నా అభినందనలు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికైనా ఎప్పటికైనా సరే ల్యాండ్ వాల్యూ అలాగే పెరుగుతూ ఉంటుంది. అండ్ మనము ఉండాలి కాబట్టి మనం ఉండడానికి అలాంటిది ఆరోగ్యకరమైనటువంటి ప్లేసెస్లో, అలాంటి ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్లో, గ్రీన్ బెల్ట్ ఎక్కువగా ఉన్న దగ్గర, ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో మనకి హైదరాబాద్ ఇంకో ఢిల్లీ కాకుండా ఉండాలి. ఆ కోరిక ఢిల్లీలో చాలా అంటే నాట్ ఆఫ్ పొల్యూషన్ అంటే మనకి జనాలు భయపడతారు అనమాట. అక్కడంతా వాళ్ళు ఆక్సిజన్ కొనుక్కుని ఆక్సిజన్ ల్యాబ్కి వెళ్ళి పెట్టుకుని రోజు గంట పెట్టుకుని వాడికి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. అలాంటిది మనం ఇక్కడ ఈ సాయిల్ ఇంత గొప్ప సాయిల్, ఈ సాయిల్ మీద మనం పండించుకుని ఆ చెట్లు ఉంటాయి, మనకు కొంచెం ఈల్డ్ కూడా వస్తుంది. మామిడి చెట్టు వేసామనుకుంటే పెద్దగా చేయక్కర్లేదు కదా. అలా ఉండేటువంటి ఏరియాస్ అన్ని ఈ ఏరియాస్. ఇదే విధంగా ఇటువైపు మనకి నార్త్ సైడ్ కోంపల్లి దగ్గర ఉన్నాయి. కోంపల్లి కూడా బ్యూటిఫుల్ విల్లాస్ ఉన్నాయి. అలా వాటిలో కానీ ఎక్కడైనా సరే అన్నీ కూడా అరౌండ్ 3 to 4 crores ఆ రేంజ్లో ఉంటూ, అది డిపెండింగ్ మళ్ళీ మనకి 4,000 SFT కావాలి, 5,000 SFT కావాలంటే 10,000 వేసుకుంటాం కూడా. అపార్ట్మెంట్కే మనం 10,000 పెట్టుకుంటున్నాం. ఒక విల్లాకి 10,000 పెట్టుకుంటాం బాధ అయితే. సో 4 కోట్లు అవుతుంది 4,000 SFT అయితే. ఆ విధంగా చాలా చక్కటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అండ్ హైదరాబాద్లో మనము హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, ఆనందించాల్సింది ఏంటంటే సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. సిటీ ఎక్స్పాండ్ కాకుండా ఎంతసేపు vertical గా అలా వెళ్ళిపోతే ట్రాఫిక్ జామ్లు వస్తాయి, పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతాయి, ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతాయి, నీళ్లు కూడా తగ్గిపోతాయి, వాటర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మేము ఈ ఫేస్ వాటర్ ప్రాబ్లమ్స్ అనమాట. అది కూడా పదే చెప్తున్నా, వాటర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మున్సిపల్ ట్యాప్ వాటర్ వారానికి ఒకసారి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పోయాయి, చాలా మటుకు పోయాయి. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే, ప్రణాళికాబద్ధంగా మనం అన్ని వైపులా కనుక హైదరాబాద్ పెరక్కపోతే, ఈ విధంగా ఇండిపెండెంట్ విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీస్ అన్ని చోట్ల రాకపోతే, అందరూ అపార్ట్మెంట్స్కే ఎగబడితే హైదరాబాద్ విల్ బికమ్ అనదర్ ఢిల్లీ, నాన్ లివబుల్ ప్లేస్. సో అంటే అందువల్ల మీరు అంటే విల్లాస్ మీద ఆ అవగాహన కల్పించడానికి ఒక అవకాశం ఇది మీరు అడిగిన ప్రశ్న. కాబట్టి చాలా మంచిది. అండ్ ఇప్పుడు ఉన్న మార్కెట్లో 10,000 రూపాయలు SFT అంటే చాలా రీజనబుల్. ఈ ప్లేసెస్లో మనం ఎక్కడ చూసినా సరే మంచి క్వాలిటీ, మంచి స్పెసిఫికేషన్స్, ఏవో మామూలు పిచ్చి కాదు కదా. విలాసవంతమైన జీవితం అన్నాం అంటే బ్రహ్మాండమైన హై అండ్ స్పెసిఫికేషన్స్ తోటి, మంచి ఇంటీరియర్స్ తోటి చేసుకుంటూ చక్కగా ఇచ్చేసినటువంటివి మనకి 10,000 రూపాయలు అలా ఉన్నాయి అనమాట. ఓకే, యాక్చువల్లీ తక్కువ కొన్న ఫ్యూచర్లో లాభం ఉంటుంది. ఎట్ ద టైం ఏంటంటే హ్యాపీగా పొల్యూషన్ లెస్ ఏరియాలో ఉండొచ్చు అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.